అండి మన నెక్స్ట్ యాక్టివిటీ నేమ్ ప్లేస్ థింగ్స్ అండ్ యానిమల్స్. సో ఈ గేమ్ ఈ యాక్టివిటీ అనొచ్చు, గేమ్ అనొచ్చు, ఎలాగైనా అనొచ్చు, ఎంతమంది అయినా ఆడుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ ఆడచ్చు. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మేము రీసెంట్గా కూడా ఆడుకునే వాళ్ళం. అంటే అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బోర్ అనేది కొట్టదు. సో ఈ గేమ్ ఏంటంటే నేమ్ ప్లేస్ థింగ్స్ యానిమల్స్. మనం ఏదైనా ఒక లెటర్ ఇస్తాం. ఫర్ సపోజ్ నేను ఇక్కడ రాసాను చూడండి, ఎస్ అనే లెటర్. ఆ లెటర్తో నేమ్ స్టార్టింగ్ అవ్వాలి. అలాగే అదే లెటర్తో ప్లేస్ చూడండి, సంతోష్, సబ్బవరం, థింగ్స్లో సోప్ అండ్ యానిమల్స్లో స్కార్పియన్. సో ఇలాగా మనం అనుకున్న లెటర్స్ ఏదైతే ఏ ఆల్ఫాబెట్ లెటర్స్ ఉన్నాయో అలా మెన్షన్ చేస్తాం. సో ఒకవేళ నేను సంతోష్ అని రాశాను అనుకో, నా ఆపోజిట్లో ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు సేమ్ సంతోష్ అని లెటర్ రాశారనుకోండి, అదే నేమ్ వచ్చేలాగా. సో ఇద్దరికి ఏంటంటే 5 వస్తుంది. సేమ్ రాసాం కాబట్టి 5 ఎవరు రాయకపోతే 10. అలాగా మొత్తం అన్ని స్కోర్ అంతా ఇలాగ టోటల్ చేసుకొని 40 అని ఈ సైడ్న వేసుకుంటాం అన్నమాట. సో అలాగా గేమ్ని అలా కంటిన్యూ చేసుకుంటాం. A to Z ఎంతవరకు వీలైతే అంతవరకు ఆడుకోవచ్చు, ఎంతమంది అయినా ఆడుకోవచ్చు. అలా వచ్చిన టోటల్ కౌంట్ చేసుకుంటాం. ఎవరైతే ఎక్కువ టోటల్ని ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఎవరైతే హయ్యెస్ట్ టోటల్ స్కోర్ చేస్తారో వాళ్ళది గేమ్ విన్నర్ అనమాట. మీరు ఏదైనా పనిష్మెంట్ కానీ ఏదైనా సంథింగ్ ఏదైనా ఫన్నీగా యాడ్ చేసుకోవచ్చు, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకే దగ్గర కూర్చొని పిల్లలే కాదు పెద్దలు కూడా యాక్టివిటీ అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎవరైనా ఆడచ్చు. సో ఈ గేమ్ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి యాక్టివిటీస్ చాలా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇలాంటి యాక్టివిటీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.